చూస్తున్నారు. తమిళనాడులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయ్ పార్టీ టీవీకే వైపు మొగ్గు చూపుతున్నారు గెలిచిన అభ్యర్థులు. టీవీకేలోకి డీఎంకే ఎమ్మెల్యేలు రాబోతూ ఉన్నారా? ఇప్పటికే విజయ్తో టచ్లో ఉన్నారు 10 మంది ఎమ్మెల్యేలు. డీఎంకే ఎమ్మెల్యేలు అనేది ఇటు తమిళ మీడియాలో చాలా విస్తృతంగా జరుగుతున్న పరిణామం. దాంతోపాటు ఏఎంఎంకే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి టీవీకేలో చేరే యోచనలో ఉన్నారు ఏఎంఎంకే ఎమ్మెల్యే కామరాజ్. ఇంకోవైపు విజయ్కి కెప్టెన్ విజయకాంత్ డిఎండికే పార్టీ కూడా మద్దతు తెలుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేగా గెలిచిన ప్రేమలత విజయకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ మా కుటుంబ సభ్యుడు అంటూ చెప్పుకొచ్చారు ప్రేమలత విజయకాంత్. విజయ్ మొదటి నుంచి కెప్టెన్తోనే ఉన్నారంటున్నారు ఆమె. విజయ్కి హృదయపూర్వక అభినందనలు చెప్తున్నారు ప్రేమలత విజయకాంత్. విజయ్ నా సొంత బిడ్డలాగా చక్కగా పాలించాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు ప్రేమలత. ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు గెలిచారు డిఎండికే పార్టీ సంబంధించిన క్యాండిడేట్స్ అంటే అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ ఇక్కడ ఎవరు ఎన్ని సీట్లు దక్కించుకున్నారు, మరి ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ గురించి మాట్లాడుకున్నాం అండ్ ఇప్పుడు తమిళనాడు గురించి మాట్లాడుకుంటున్నాం. తమిళనాడులో డిఎంకే ఏకంగా 73 స్థానాలను కైవసం చేసుకుంది. ఏఐఏడిఎంకే 53 స్థానాలను కైవసం చేసుకుంది. టీవీకే 108 స్థానాలను కైవసం చేసుకుంది. ఇది ఇంతవరకు అఫీషియల్ డేటా అంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు డిఎంకే నుంచి టీవీకేలోకి వెళితే ఇంకా టీవీకేకి ఎంత కావాలి? 108 సీట్లు ఇక్కడ టీవీకేకి అంటే ఇంకొక 10 సీట్లు కావాలి. ఇప్పుడు కాంగ్రెస్ నుంచా మిగిలిన పార్టీల నుంచా వీటి గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ పూర్తి డీటెయిల్స్ని చెప్పుకొచ్చింది ఎవరు ఎన్ని సీట్లు సాధించారనేది. బట్ కాంగ్రెస్కి సంబంధించి 5 మాత్రమే ఉన్నాయి అక్కడ. ఈ నేపథ్యంలో సాధ్యమైన టీవీకే 108 స్థానాలను గెలుచుకుంది. డిఎంకే 59, ఏడీఎంకే 47, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 5 అండ్ పిఎంకే 4. అంటే కూటమికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు 77, బట్ 75 చిల్లర 73 నుంచి 75. బట్ ఇండివిజువల్గా చూసుకుంటే టీవీకే 108, డిఎంకే 59, ఏడీఎంకే 47, ఐఎన్సీ 5, పిఎంకే 4, ఐయుఎంఎల్ 2, సిపిఐ 2 స్థానాలను కైవసం చేసుకున్నాయి. అంటే టీవీకేకి ఇంకా 10 స్థానాలు కావాలి. ఇప్పటికే డిఎంకే నుంచి 10 మంది ఎమ్మెల్యేలు ఇటు టీవీకే వైపు మొగ్గు చూపుతున్నారు, వచ్చేందుకు సిద్ధమవుతున్నారు అనేది తమిళ మీడియాలో చాలా విస్తృతంగా జరుగుతున్న పరిణామం. ఇక అక్కడి నుంచి కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్న డిఎండికే నుంచి కూడా కొంతమంది అంటే అక్కడ ఉంది గెలిచిందో ఒకరు వాళ్ళు కూడా ఇటు మొగ్గు చూపే అవకాశం ఉందనేది వినిపించే మాట. అండ్ మా పార్టీకి సపోర్ట్ కూడా ఉంటుందంటూ కూడా డిఎండికే చెప్పుకుంటూ వస్తోంది. అండ్ ఇప్పుడు ఏఐఏడిఎంకే నుంచి ఎవరు వెళ్తారు? ఎందుకంటే ఏడీఎంకే అంటున్నారు, ఏఐడిఎంకే వాట్ ఇట్ మే బి. ఎందుకంటే ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం పన్నీర్సెల్వం గొడవ తర్వాత పార్టీ ఏమైందో చూసాం. అండ్ ఇప్పుడు పళనిస్వామి పార్టీ నుంచి అంటే ఏఐడిఎంకే నుంచి 47 మంది అభ్యర్థులు విజయాన్ని సాధించారు. ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళే అవకాశం ఉందా? టీవీకేలోకి ఎంతమంది వెళ్ళొచ్చు? ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మారుతుంది. అండ్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం మరి కాసేపట్లో. ఇక్కడ ఏం జరగబోతుంది? తమిళనాడు రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే 108 సీట్లు మాత్రమే దక్కించుకున్నాడు విజయ్, కానీ ఎక్కడ డెవలప్మెంట్ లేదు. అఫ్కోర్స్ శాసనసభ పక్ష నేతగా టీవీకే పార్టీ విజయ్ని ఎంచుకుంది. గవర్నమెంట్ని ఫామ్ చేస్తామని చెప్పి విజయ్ ఇప్పటికీ గవర్నర్ను కోరారన్నట్టుగా అంటే అఫీషియల్ మెయిల్ పంపించారనేది కాస్త విస్తృతంగా జరుగుతున్న చర్చ. లేఖ పంపించాడు, లేఖలో పేర్కొన్నాడు మాకు ఒక 2 వారాల టైం ఇవ్వండి, 2 వారాల్లో మేము ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తామని చెప్పి గవర్నర్కు చెప్పాడనేది ఇటు జాతీయ మీడియా అలాగే తమిళ మీడియా చెప్తున్నమాట. అండ్ ఈ సిచ్యువేషన్ కనుక అయితే గవర్నర్ను కోరారు కాబట్టి 2 వారాల టైంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు, ఎవరు మద్దతు ఇవ్వబోతున్నారు, ఎవరి మద్దతు కోరబోతున్నాడు? ఎందుకంటే విజయ్ది ఇది కీలకమైన అడుగు. ఇటు డిఎంకేతో వెళ్తాడా? డిఎంకేతో వెళ్తే మళ్ళీ చిక్కులు ఎదురుతాయి. ఎందుకంటే ఏ పార్టీతో అయితే ఎదిరించి అక్కడ గెలిచి నిలిచి పోరాడాడో మళ్ళీ ఆ పార్టీతో జతకట్టే అవకాశం ఉందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, టీవీకే విజయ్ ఎవరితో జతకట్టే అవకాశం ఉంది? ఎందుకంటే డిఎంకేతో జతకట్టే అవకాశాలు కనిపించట్లేదు. బట్ 10 మంది మాత్రం మొగ్గు చూపుతున్నారనేది వినిపించే మాట. ఏం జరుగుతుంది? ఎవరి వైపు వెళ్ళే అవకాశం ఉంది? లేదు సత్యన, చాలా క్లారిటీగా మన అంచనాలకి మించి విజయ్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.
విజయ్కి ఇప్పుడు అంటే నేను విజయ్ ఇంటి దగ్గర ఉండి చెప్తున్నాను కాబట్టి క్లియర్ గా. కాకపోతే విజయ్ సంబంధించిన వ్యవహారంలో చాలా మంది ఎవరు పార్టీకి వాళ్ళు అంటే డీమ్కలో 10 మంది, ఏఎం డీమ్కలో చాలా మంది కామరాజ్ అనే వ్యక్తి రాజీనామా చేసి నేను విజయ్ దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్తున్న పరిస్థితి అయితే. మరోవైపు విజయకాంత్ ఉన్నాడు కదా మొన్నటి దాకా డిఎండికే వాళ్ళ మిస్సెస్ కూడా చాలా క్లియర్ గా చెప్పింది, లేదు విజయ్ మా ఇంట్లో మంచి మా బిడ్డ విజయకాంత్ చనిపోయినప్పుడు కూడా ఎంతసేపు వచ్చాడు అనేది కూడా ఆమె కూడా మాట్లాడుతుంది. అంటే ఆమె కూడా గెలిచింది, అంటే విజయకాంత్ భార్య గెలిచింది. సో డిఎంకే ఇట్లా చాలా మంది, ప్రేమలత ఆమె పేరు. సో ఇట్లా చాలా మంది చాలా కీలక వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. కాకపోతే ఒక చిన్న ఇష్యూ జరుగుతుంది. కానీ విజయ్ చాలా తెలివిగా ఎక్కడ ఇష్యూ రాకుండా నేను చూసుకుంటా, మిగతా విషయాలు మీరు పొత్తుల విషయంలో కావచ్చు ఇంకోటి దాంట్లో మీరు ఎక్కడ అసలు కనీసం కూడా మాట్లాడొద్దని చెప్పేది ఈ రోజు ఎమ్మెల్యేలకి సంబంధించిన చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసాడు. మీరు మిగతా విషయాల్లో మీరు అసలు జోక్యం చేసుకోవద్దు, మనం ప్రభుత్వాన్ని చేస్తున్నాం, గవర్నర్ కి చెప్పాం, గవర్నర్ ఎక్కడో ఉన్నాడు, ఈ రోజు గవర్నర్ కూడా వచ్చేస్తూ రేపే ఎల్లుండే నేనే వెళ్తా గవర్నర్ దగ్గరికి, వెళ్ళిన తర్వాత ఏం చేయాలో అనేది నేను చూసుకుంటా, అంతేగాని మీరు అనవసరమైన ఇష్యూస్ ని ఎంకరేజ్ చేయొద్దు అనేది ఎమ్మెల్యేలకి పూర్తిగా ఒక క్లారిటీ ఉంది. అంటే విజయ్కి ఒక ఫుల్ క్లారిటీ ఉంది. మనకున్న ఒక క్లారిటీ అయితే మన బేసిక్ గా కాంగ్రెస్ గెలిచిన 5 మంది ఎమ్మెల్యేలు, వామపక్షాలు గెలిచిన 4 ఎమ్మెల్యేలు, అట్ ద సేమ్ టైం ముస్లిం లీగ్ గెలిచిన ఒక 2, తర్వాత టిఎంసికి సంబంధించిన ఒక 2 ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కూడా చాలా క్లియర్ గా దీంట్లో అటెండ్ అయ్యే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. 121 స్థానాలకి అతనికి మద్దతు ఇవ్వడానికి చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పుడు డిఎంకే నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కూడా మేము రాజీనామా చేసి మేము వెళ్ళిపోతామని చెప్తున్నారు. అట్లాగే ఏఐడిఎంకే సంబంధించిన ఇంకొక 10 మంది కామరాజు లాంటి వ్యక్తులు కూడా ఓపెన్ గా చెప్పేసారు, నేను రాజీనామా చేసి వెళ్ళిపోతాను అన్నది. ఇటువంటి ఇష్యూస్ కొత్త జరుగుతున్నాయి. బట్ విజయ్ క్లారిటీలో ఉన్నారు, ఎవరిని తీసుకోవాలి. ప్రభుత్వంలో చాలా మంది అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది మనతో వస్తుంటారు, చాలా మంది మన దగ్గరికి రావాలని ఒక ప్రయత్నం చేస్తుంటారు. కానీ మనం ఎవరిని తీసుకోవాలి, ఎవరిని తీసుకోకూడదు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు డిఎండికే విజయ్ భార్య ఎవరైనా మన విజయకాంత్ వాళ్ళ మిస్సెస్ కూడా క్లియర్ గా చెప్తుంది, మా బిడ్డలు అంటాడు, మా ఇంటికి వచ్చాడు, విజయ్ చనిపోయిన రోజు కూడా విజయకాంత్ చనిపోయిన రోజు కూడా విజయ్ వచ్చి ఎన్ని వ్యవహారాలతో కూడా చూశాడు. సో అటువంటి సందర్భాల్లో నేను క్లియర్ గా ఉంటానని ఆమె ఒక డెసిషన్ ఇచ్చేసింది. అంటే విజయ్ ఫోన్ వస్తే 2వ నిమిషం ఆడ ఉంటానని. అట్ ద సేమ్ టైం సిపిఎం వామపక్షాలు కూడా విజయ్ కాల్ వస్తే మేము ఆడ ఉంటామని చెప్తున్నారు. రెండవది ఈ రోజు ముస్లిం లీగ్ పార్టీలకు సంబంధించిన 2 ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే డైరెక్ట్ గా పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చి పార్టీ ఆఫీస్ లోనే మాట్లాడేసి ఆయన కూడా క్లియర్ గా చెప్పాడు, అంటే మీడియా ముందే క్లియర్ గా చెప్పాడు, నేను విజయ్తోనే ఉంటున్నాం, వామపక్షాలు మేము అందరం కలిసి చాలా కాలంగా ఫైట్ చేసాం, మా వామపక్షాల్లో మేమిద్దరం కూడా విజయ్ పార్టీకి. మీరు అంటున్నట్టుగా ఇక్కడ ఐయుఎంఎల్ నుంచి 2, కమ్యూనిస్టు పార్టీ నుంచి 2, 4, అలాగే కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం నుంచి మొత్తం 4 అనుకుంటే ఇక్కడ 8 మంది అయిపోయారు. దాంతోపాటు మీరు అన్నట్టుగా విజయకాంత్ పార్టీకి ప్రేమలత విజయకాంత్ సంబంధించి ఒక పార్టీ 9 మంది ఇక్కడే అయిపోయారు. 9 అయిపోయారు. రెండవది కాంగ్రెస్ ఉందిగా, ఎగ్జాక్ట్లీ అదొక 5, 14. కాంగ్రెస్ ఒక 5 ఉందిగా. అవును, కాంగ్రెస్ ఒక 5 ఉంది. తర్వాత ఇంకొక పార్టీ నుంచి కూడా ఒక 3 గెలిచారు, పిఎంకే నుంచి వాళ్ళు కూడా 4 గెలిచారు. ఓకే, అసలు అంటే 14 అదొక 3, 17 మంది రెడీగా ఉన్నారైతే. అసలు మీకు ఒక చిన్న విషయం చెప్తా, ఇవన్నీ చిన్న పార్టీలు పక్కన పెడదాం. అసలు డిఎంకే నుంచి 10 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. అక్కడ 24 అయిపోతుంది సంఖ్య, 24, 27 అయిపోతుంది అప్పుడు ఏకంగా.
ఏఐఎఫ్డిఎంకే నుంచి ఒక 10 మంది సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా విజయ్ని ఆపేది ఎవరు? విజయ్ని ఈ పర్సంటేజ్ లేదు, ఇంకోటి లేదు అనేది లేదు, మ్యాజిక్ ఫిగర్ కి ఎట్లా అనేది ఆపేదానికి ఏం లేదు. విజయ్ దగ్గరికి మొత్తం తమిళనాడులో ఉన్న మేజర్ డిఎంకే నుంచి ఒక 10 మంది ఎమ్మెల్యేలు విజయ్ కి మద్దతు తెలుపుతున్నారంటే మొన్నటిదాకా అధికారంలో ఉన్న డిఎంకే కదా. అవును అవును. ఈ రోజు దాంట్లో 10 మంది వస్తున్నారు అనేది ఒక చర్చ. రెండోది ఏఎంఐ డిఎంకేలో అన్నా డిఎంకేలో వాళ్ళ దగ్గర నుంచి క్లియర్ గా వస్తున్న సమస్య ఒకటి ఉంది. వాళ్ళు కూడా 10-15 మంది అక్కడి నుంచి రావచ్చు అన్నది సమాచారం. పెద్ద నెంబర్. మరి ఇంకా అసలు ఇక్కడ ఇష్యూలు ఎక్కడ ఇష్యూస్ సంబంధించి అతను ఒకటే చెప్తున్నాడు. ఈ రోజు కూడా మీటింగ్ లో క్లియర్ గా ఒక మాట చెప్పాడు, మీరు పొత్తుల గురించి ఇంకోటి గురించి మీరు ఏం మాట్లాడదు, మనం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయంలో ఎవరు ఎక్కడ ఉండాలి అనేది, ఎవరితో మనం కలుస్తున్నాం అనేది నేను డిసైడ్ చేస్తా, మీకు అసలు సంబంధం లేదని కూడా విజయ్ చాలా క్లియర్ గా చెప్పారు. విజయ్ ఇందాకనే ఒక 10 నిమిషాల ముందే ఆయన ఇంటికి కూడా వెళ్ళిపోయారు. కాకపోతే గవర్నర్ కి క్లియర్ గా ఒక మెయిల్ పంపించారు, నేను 2 వారాల్లో ఈ వ్యవహారం అంతా నడుపుతా, మీరు సిద్ధం చేసుకోండి, నేను ఎప్పుడు రావాలో చెప్పండి, ఆ టయానికి నా మద్దతు ఎమ్మెల్యేలు, నా వెనకాల ఉన్న ఎమ్మెల్యేలు నాకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి మీ చేతిలో పెడతానని చెప్పి చాలా క్లియర్ గా చెప్పేస్తున్న విషయం. కృష్ణమోహన్, అంటే విజయ్ ప్లాన్ ఇలా ఉందనుకోవచ్చా? ఎలా అంటే ఓకే, నాకు కావాల్సింది 118 కాదు, ఒక లార్జ్ నెంబర్ని నా దగ్గర నేను అట్టు పెట్టుకోవాలి, ఆ తర్వాత నేను అనౌన్స్మెంట్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను, ఆ తర్వాత అఫీషియల్ అనౌన్స్మెంట్కి వెళ్తానని ఒక వ్యూహంతో వెళ్తూ ఉన్నాడా? అంతే కదా సత్యన్న. ఈ రోజు 2 వారాలు ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఉంది, ఆల్రెడీ తమిళనాడు పోలీసు మొత్తం అతనికి ప్రోటోకాల్ ఇస్తుంది, ఒక సీఎం గా చూస్తుంది. అటువంటి పరిస్థితుల్లో కేవలం ఒక గవర్నర్ని కలవడానికి గవర్నర్ని కలిసినా మీరు డేట్ చెప్పండి, మీరు డేట్ చెప్పే రోజు లోపల నేను నా బలగంతో నేను మీ దగ్గరికి వస్తున్నానని ఎందుకు చెప్తాడు ఆయన? అవును, బేసిక్ ఎక్కడైనా ఏ పార్టీ అయినా సరే, ఏ వ్యక్తి అయినా సరే, అంటే అంత స్ట్రాంగ్ గా, అంటే అతనుకున్న ఇండికేషన్స్ చాలా మంది డీమ్కో నుంచి కూడా బయటికి రావడం లేదు, ఏ డీమ్కోల నుంచి కూడా బయటికి రావడం. ఈ రోజు పళనిస్వామి ఏం చేశాడు? పళనిస్వామి నుంచి 16 మంది కనకరాజు డైరెక్ట్ గా ఓపెన్ గా చెప్పేశాడు, నేను వెళ్ళిపోతున్నాను, నేను విజయ్ కి సపోర్ట్ చేస్తానని. వెంటనే ఏం చేశాడు? రేపు ఉదయాన్నే ఏ డిమ్కో ఉన్న కుటుంబం అంతా మీరు రేపు మనం గెలవాలి మీటింగ్ పెట్టాడు. సరే, అది వర్కౌట్ అవుద్దా లేదా అనేది వేరే విషయం. యాక్చువల్లీ ఆ పాయింట్కి నేను రాబోతున్నాను, ఎందుకంటే ఇంత జరుగుతున్నప్పుడు ఏఐడిఎంకే అంటే అన్నా, ఇన్ఫాక్ట్ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం, ఈ పార్టీ పళనిస్వామి పార్టీ ఏం ప్రయత్నాలు చేయట్లేదా? గతంలో కూడా ప్రయత్నాలు చేసింది, మంత్రాలు జరిపింది టీవీకేతో, ఇప్పుడు ఎటువంటి ప్రయత్నాలు చేయట్లేదా? ఒక్క విషయం తెచ్చాను, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు 50 డిఎంకే 57తో ఆగిపోయారు. అవును, అన్నా డిఎంకే కూటమి అంటే డిఎంకే కూడా కూటమి, డిఎంకే కూటమిలో 57తో ఆగిపోతే అన్నా డిఎంకే కూటమి దాదాపుగా 40 సీట్లతో వాళ్ళు కూడా ఆగిపోయారు, అంటే వాళ్ళు 3rd ప్లేస్కి వెళ్ళిపోయారు. అవును, విజయ్ 108 సీట్లో ఉన్నారు, దాదాపుగా 60 సీట్లు లేదు 50 సీట్లు వేరియేషన్ ఉంది. 50 సీట్లని ఈ 2 పార్టీలు కలిసి ఎమ్మెల్యేని తీసుకోవడమో లేకపోతే ఇంకోటి చేయడమో అది వీలవుద్దా? ఇంపాసిబుల్. ఆ యాంగిల్లో అసలు విజయ్ చాలా అసలు సంబంధమే లేదు, మీరు గమ్మునుండండి నేను చూసుకుంటా మిగతా కథలు, వాళ్లే మన దగ్గరికి వస్తారు అనే ధోరణిలోకి వెళ్ళిపోయాడు. ఈ రోజు కూడా నిన్న రాహుల్ గాంధీ స్వయంగా ఫోన్ చేసి విజయ్ ఫోన్ చేశాడు చెప్తే విజయ్ రాహుల్ గాంధీకి ఫోన్ చేయలే. ఓ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అది. నిన్న రాహుల్ గాంధీ స్వయంగా ఫోన్ చేసి గుడ్ మీకు ఏం కావాలన్నా మేము ఉన్నామని చెప్పి ఆయన ఒక అభయాస్తం ఇచ్చేశాడు. వామపక్షాలు నిన్న రాత్రే వామపక్షాల లీడర్స్ కూడా క్లియర్ గా ఆయనకి చెప్పారు మీకు మేము ఉన్నామని. ఈ రోజు అఫీషియల్ గా ముస్తఫా అంటే ముస్లిం లీగ్ ముస్తఫా నేరుగా ఆడుకొచ్చి ఆయన క్లియర్ గా ఒక మాట చెప్పాడు,
మేము 2 సీట్లు, వామపక్షాల్లో ఉన్న 4 సీట్లు, మేము అందరం కూడా విజయ్ గారికి సపోర్ట్ చేయడం అని పార్టీ ఆఫీస్ కి నేరుగా వచ్చేసాడు ఆయన. ఎమ్మెల్యే, నిన్న గెలిచిన ఎమ్మెల్యే. అంటే ఎంత పాజిటివ్ గా ఉంది అక్కడ విజయ్కి. రెండవది, ఒకవేళ ఏఐడిఎంకేతో అంటే ఒక్కటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, విజయ్ ఆలోచిస్తుంది ఏంటంటే అసలు డిఎంకే నుంచి లేదు ఏఐడిఎంకే నుంచి మనం ఎందుకు తీసుకోవాలి? ఈ 2 పార్టీలు మనకి ప్రధాన శత్రువులు. వాళ్ళ కూటమి డిఎంకే కూటమి కావచ్చు, ఏఐడిఎంకే కూటమి కావచ్చు. ఏఐడిఎంకేలో బీజేపీ ఉంది, డిఎంకే కూటమిలో 14 పార్టీలు వాళ్ళు కలిసి చేశారు. అటువంటి పార్టీలో మనం ఎందుకు చేయాలి? కానీ డిఎంకే పార్టీలో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ ఓపెన్ గా వచ్చి రాహుల్ గాంధీ క్లియర్ గా ఫోన్ చేశారు విజయ్కి. అంటే ఆ కాంగ్రెస్ గెలిచిన 5 సీట్లు విజయ్కి వెళ్ళిపోతున్నాయి రేపు. సీట్ల విషయం కాదు, ఆయన ఒకటే చెప్తున్నాడు, నేను ఒక అంచనా ఉంది నాకు, ప్రశాంతంగా ఎవరు ఏ స్థాయిలో ఎవరెవరిని తీసుకోవాలి అంటే, తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దాకా శాసించిన వ్యక్తుల్ని మరోసారి నేను మళ్ళీ నా పార్టీలో కలుపుకుంటే, అంటే డిఎంకే ఏఐడిఎంకే గురించి అది జరిగితే అది నా మీద ఒక రిఫ్లెక్ట్ అవుతుంది అనేది ఒక భావన ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. కానీ ఏదైనా విజయ్ కొంత కీలకంగా ఆలోచిస్తున్నాడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. మామూలుగా అయితే వేరే వ్యక్తి, ఇంకొక వ్యక్తి అయితే ఏమనుకుంటాడంటే, ఎవడిస్తే రానిలే, మనం ఏదో వాడికి అనుకుంటారు, డిప్యూటీ సీఎం ఒకటికి ఇస్తాం, లేకపోతే ఒక మంత్రికి ఇస్తాం, లేకపోతే ఇంకోటి కావాలి, నేను పవర్ లో ఎక్కాలని ఆలోచిస్తాడు. అతను దాన్ని ఒప్పుకోవడం లే. క్లియర్ గా గవర్నర్ కూడా ఒక మెయిల్ పెట్టాడు, నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నేను సిద్ధం. అంటే నాకున్న హైయెస్ట్ ఇప్పుడు నేనే కదా 108 సీట్లు నేను గెలుపొందాను కాబట్టి, మీరు చెప్పినట్టుగా నేను సిద్ధం, మీరు సిద్ధం డేట్ మీరు చెప్పండి, ఆ టయానికి నేను నా బలగం ఏందో నేను చూపిస్తానని చెప్తున్నాడు. అది చాలా కీలకమైన పరిమాణం. కానీ విజయ్ ఎంతవరకు ఈ వ్యవహారంలో ముందుకెళ్తాడు, లేకపోతే తమిళనాడు రాజకీయాల్ని ఎలా శాసిస్తాడు అనేది పక్కన పెడదాం. బట్ కానీ ఇప్పటి నుంచే తన ట్రెండ్ ను చూపిస్తున్నాడు. తన ప్రధాన ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 60 సంవత్సరాలుగా డిఎంకే ఏఐడిఎంకే చేసిన ఈ వ్యవస్థను కూల్చడం, లేకపోతే అరాచకం చేయడం, లేకపోతే తమిళనాడులో డెఫినెట్ గా ఈ తమిళనాడులో ఈ ఎన్ని వ్యవహారాలని ఏ విధంగా మనం కంప్లీట్ చేయాలి అనే దాని మీద మాత్రం చాలా ఫోకస్ గా ఉన్నాడని మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంట్రెస్టింగ్. ఐ రిక్వెస్ట్ కృష్ణమోహన్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఒక్కసారి ఇప్పుడే కనుక ఎవరైనా చూడంటే వాళ్ళకి అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు విజయ్ చుట్టూతా తమిళనాడు రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఏకంగా 108 సీట్లను సాధించి ఫస్ట్ అటెంప్ట్లోని 108 సీట్లను సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది టీవీకి. బట్ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి ఆ మ్యాజిక్ నెంబర్ సరిపోలేదు. అఫ్కోర్స్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది, 108 స్థానాన్ని కైవసం చేసుకుంది. బట్ ఇక్కడ మిగిలిపోయింది మ్యాజిక్ ఫిగర్. 118కి ఒక 10 కిలోమీటర్ల దూరంలో నిలిచిపోయింది టీవీకే పార్టీ. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలంటే 10 మంది కావాలి. కానీ సరిపోతుందా? రేపు ఉదయం ఎవరైనా ఒక చిన్న పేచీ పెడితే, ఒక చిన్న ఇష్యూ ఏదైనా ట్రిగర్ అయితే అటు పార్టీ అండ్ ప్రభుత్వం 2 కుప్పకూలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నాడు టీవీకే విజయ్. అందుకే ఏకంగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒక కనీసం 2.5 డజన్ల మంది, అంటే దాదాపుగా 24, 25 లేకపోతే 30 మంది తన పార్టీలోకి వచ్చే వారిని చూసుకొని, దట్టు ఒక క్లియర్ ఐడియా తనకుంది. డిఎంకే కావచ్చు, ఏడీఎంకే అంటే ఏఐఏడిఎంకే, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట కళగం, ఈ 2 పార్టీల నుంచి వచ్చేవాళ్ళు ఎవరు, అసలు వాళ్ళు తీసుకోవాలా వద్దా, మనకి బయట నుంచి పార్టీల సపోర్ట్ ఎంత, ఆ పార్టీలో ఎవరు ఏ మేరకు సపోర్ట్ ఇస్తారు, అండ్ వాళ్ళల్లో విశ్వసనీయత ఎంత, పార్టీకి నష్టం కలగకుండా ఎవరుంటారు. అందుకే ఇప్పటికే తన డైరెక్షన్స్ క్లియర్గా ఉన్నాయి. తన ఎమ్మెల్యేలకు ఇప్పటికే డైరెక్షన్స్ క్లియర్గా ఇచ్చారు. ఏమని, మీరు మీ వ్యవహారం చూసుకోండి, మనం ఎవరితో వెళ్తాం, దాంతోపాటు ఎవరెవరు మన పార్టీలోకి వస్తారు, ఈ వ్యవహారం అంతా నేను చూసుకుంటా, మీరు మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడండి, ఈ వ్యవహారం మినహాయింపుగా మాట్లాడే ప్రయత్నం చేయండి అనేది ఇప్పటికీ వాళ్ళ క్యాడర్కి డైరెక్షన్స్ ఇచ్చేస్తాడు, వాళ్ళ ఎమ్మెల్యేలకి డైరెక్షన్ ఇచ్చారు. మరి ఇప్పుడు ఒక 10 మంది డిఎంకే నుంచి రాబోతున్నారు, డిఎంకే నుంచి ఒక 10 మంది వెళ్ళబోతున్నారు అనేది అందుతున్న సమాచారం. అండ్ దాంతోపాటు ఏఐఏడిఎంకే నుంచి
ఒక 10 నుంచి 15 మంది వెళ్తారంటూ కూడా జోరుగా చర్చ జరుగుతోంది. అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి ఇప్పటికీ 5 అటు వెళ్తారు, లేకపోతే కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తుంది అనేది వినిపించమాట. కాంగ్రెస్ నుంచి వెళ్ళకపోవచ్చు, అండ్ కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది ఇక్కడ. దాంతోపాటు పట్టై మక్కల్ కచ్చి పిఎంకే 4 ఉన్నారు. దాంతోపాటు ఐయుఎంఎల్ మా కృష్ణమోహన్ చెప్పినట్టుగా ఐయుఎంఎల్ నుంచి ఒక వ్యక్తి ఇప్పటికే వెళ్ళారు, విజయ్ని కలిశారు, పార్టీ ఆఫీసులు మద్దతు ప్రకటించారనేది. కాబట్టి క్లుప్తంగా చెబితే డిఎంకే నుంచి ఒక 10 మంది, ఏఐఏడిఎంకే నుంచి ఇంకొక 15 మంది అనుకుందాం. అంటే ఈ 10 మంది ఆ తర్వాత 15 మంది, ఇక్కడికి 25 మంది అయిపోతూ ఉన్నారు. ఒకవేళ ఇదే కనుక వచ్చింది అనుకుందాం, 108 + 25 అంటే మొత్తంగా 133 మంది ఇక్కడ సరిపోతారు. కానీ ఇక్కడితో ఆగిపోతుందా? కాదు. ఈ రెండింటిని మినహాయింపుగా డిఎంకే అండ్ ఏడిఎంకే మినహాయింపుగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 5 ఉన్నారు. దాంతోపాటు పిఎంకే బహుశా సపోర్ట్ ఇవ్వచ్చని వినిపించమాట 4, ఆ తర్వాత ఐయుఎంఎల్ నుంచి 2, సిపిఐ సిపిఎం నుంచి మొత్తంగా 4. ఇక్కడ సిపిఐ సిపిఎం నుంచి 4, దాంతోపాటు పిఎంకే నుంచి 4, 4, 4, 8, కాంగ్రెస్ నుంచి 5, 13, ఇక ఏఎంఎంకే అని చెప్పి ఇంకొక పార్టీ 14, మొత్తం 14 మంది ఇక్కడ ఇప్పటికీ విజయ్ పార్టీతో జతకట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ ఇదే లెక్క వేస్తే కనుక ఇక్కడ 122 అంటే మ్యాజిక్ ఫిగర్ని దాటి ఇంకొక 4 ఎక్స్ట్రా ఉన్నారు తన కిట్టీలో. అండ్ ఈ క్యాలిక్యులేషన్ ఏది డిఎంకే ఏడిఎంకే మినహాయింపుగా, డిఎంకే ఏడిఎంకే కాకుండానే ఒకవేళ అదర్స్తో పాటు మరికొన్ని చిన్న చిన్న పార్టీలు కాంగ్రెస్తో కలుపుకుంటే 122 ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ని దాటి ఇంకో 4 సీట్లు ఎక్స్ట్రా. లేదు డిఎంకే నుంచి ఏడిఎంకే నుంచి కూడా ఇంకొక 25 మంది కలుపుకుంటే మొత్తం ఇక్కడ 147 మంది విజయ్ కిట్టీలో ఉంటారు, అంటే విజయ్ అకౌంట్లో ఉంటారు విజయ్ పార్టీతో. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే డిఎంకే నుంచి 10 మంది వెళ్ళే ప్రయత్నం జరుగుతుందా, వదులుకుంటుందా డిఎంకే? అట్ ద సేమ్ టైం ఏఐఏడిఎంకే ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం, ఏఐఏడిఎంకే అన్నా డిఎంకే అంటూ ఉంటాం కదా. అండ్ ఈ 2 పార్టీ నుంచి వెళ్ళే ప్రయత్నం జరుగుతుందా? ప్రస్తుతం దీని చుట్టూతో ఆసక్తికర పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే తన టీంకి తన క్యాడర్కి డైరెక్షన్స్ ఇచ్చాడు విజయ్. ఎవరు ఎక్కడ హడావిడి చేయకండి, ఎవరితో మనం పొత్తులో వెళ్తాం, ఎవరితో పొత్తు పెట్టుకుంటా నాకు క్లారిటీ ఉంది, ఎందుకు పెట్టుకోవాలి, ఏ అంశాల మీద పొత్తులోకి వెళ్ళాలి, ఎవరెవరితో పొత్తు పెట్టుకుంటే మనకి మంచిది, లేకపోతే పార్టీలోకి వచ్చే ప్రయత్నం జరుగుతుందా, ఇవన్నీ కూడా పార్టీ క్యాడర్కి ఇప్పటికీ డైరెక్షన్స్ ఇచ్చేసాడు, క్లియర్ డైరెక్షన్. ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. అండ్ మీరేమనుకుంటున్నారు? ఇటు టీవీకే పొత్తులోకి వెళ్తే డిఎంకే అండ్ ఏడిఎంకే ఇన్ఫ్యాక్ట్ వాళ్ళిద్దరితో పొత్తులోకి వెళ్తే బాగుంటుందా? ఇన్ ద సెన్స్ డిఎంకే నుంచి కొంతమందిని తీసుకొని, లేకపోతే ఏడిఎంకే నుంచి కొంతమంది తీసుకొని వెళితే బాగుంటుందా, లేకపోతే డిఎంకేనో ఏడిఎంకో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరితో పొత్తులోకి వెళ్తే బాగుంటుందా, లేకపోతే మూడో ఆప్షన్గా ఇతరులు మనం మాట్లాడుకున్నట్టుగా ఒక దాదాపుగా 14 మంది కనిపిస్తున్నారు, 14 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళతో సరిపెట్టుకుంటాడా? అదైతే కనుక 118 + 4 122. కాబట్టి కాస్త డేంజర్ పొజిషన్ అనే మాట వినిపిస్తూ ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా చిన్న పేచీ పెట్టి టీవీకే పార్టీ నుంచి తీసేసుకున్నారు అనుకుందాం, ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంటుంది, ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంటుంది. ఒక 10 మంది ఎమ్మెల్యేలు డిఎంకేకి వెళ్ళిపోయినా ఏడిఎంకేకి వెళ్ళిపోయినా ప్రభుత్వం కుప్పకూలిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది, మళ్ళీ హంగ్ వచ్చేస్తుంది అక్కడ. కాబట్టి అటువంటి సిచ్యువేషన్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు దిగుతాడు. ఒకవేళ ఏడిఎంకేతో వెళ్ళాడు అనుకుందాం, ఫర్ సపోజ్ 108 + ఏడిఎంకేకి అటు ఇటుగా 47 మంది మొత్తం సపోర్ట్ ఉన్నారు. ఫర్ సపోజ్ అదే అనుకుంటే మొత్తం 155 సీట్లు. అప్పుడు పోనీ డిఎంకేతో అనుకుంటే కేవలం డిఎంకేతో 108 + 59 అంటే ఇక 167. డిఎంకేతో వెళ్ళినా ఏడిఎంకేతో వెళ్ళినా టీవీకే సేఫ్ అయిపోతుంది. బట్ ప్రెజెంట్ సేఫ్ అవుతుంది తప్ప ఫ్యూచర్ పరిస్థితి ఏంటి? अब डीएमके तो जत करते ఏడీఎంకే క్వశ్చన్ చేస్తుంది, ఏడీఎంకేతో జత కడితే డీఎంకే క్వశ్చన్ చేస్తుంది. ఈ రెండు క్వశ్చన్స్ని ఎలా ఎదుర్కొంటాడు విజయ్? ఇప్పుడు ఇది అండ్ మీరేమనుకుంటున్నారు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది.
ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU